నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మేవాడలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విధులకు హాజరు కాని ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలి. వివరణ ఇవ్వని వారిని సస్పెండ్ చేయాలి. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు నాటుసారా స్థావరాలపై విస్తృత దాడులు. 200 లీటర్ల నాటుసారా తయారీకి సిద్ధంగా ఉన్న బెల్లపు బూట ధ్వంసం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడి 2 చిన్నారులు మృతి. గాయాలైన ప్రయాణికులను కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్కి తరలింపు. కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతగుండూరు గ్రామంలో భారీ మొత్తంలో గంజాయి పట్టివేత. 6 సంచుల్లో విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్న కర్ణాటక పోలీసులు. వార్తల్లోని వివరాలకు వెళ్తే, స్థానిక రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో ఆధునీకరించిన గదులను జిల్లా కలెక్టర్ సృజన ప్రారంభించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి మౌర్య, మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజ, ఆర్డీఓ మధుసూదన్ రావు, ఆర్ఎండ్బి ఎస్సీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తమ గ్రామానికి మంచినీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన చేసిన ఘటన కర్నూలులోని పందుపాడు గ్రామంలో చోటు చేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ గ్రామానికి మంచినీటి సమస్య ఏర్పడిందని గ్రామస్తులు తెలిపారు. మేము ఎత్తుకొచ్చుకోలేక యాసరికి వస్తుంది. 2 రోజులు వస్తే 2 రోజులు మెయిన్ దానికైతే ఇస్తారు. మా ఇండ్ల కాడ పొలాలకైతే వదలరు. ఎత్తుకొచ్చుకొని కింద పడి మొఖాలు తిరుగుతున్నాయి. మాకు ఎన్ని రోజులని సమస్య. ఇప్పుడంటే అందరికి నీళ్ళు వచ్చినాయి కదా, నీళ్ళు వదిలేకేమి 1000 రూపాయలు పెట్టి మోటార్ పని చేయించేటట్టు చేయలేరా? 3 రోజులు అయిపోయింది నీళ్లు రాకుంటే ఎట్లుంటాం? పిల్లల తల్లులం ట్యాంకులు చేస్తారు. మా లైన్ల కాడ ట్యాంకులు కూడా నిలబెట్టరు. 2 నెలలు కొత్త అయిపోయి అడిగితే ట్యాంకు నిలబెట్టండి, మేము పట్టుకుంటామంటే ట్యాంకు నిలబెట్టకుండా చక్కగా కొట్టుకొని పోతారు. కారణమా? ఓట్లు వేయలేదని అంట. చూసారా వాళ్ళు ఓట్లు వేయండి? మేము నీళ్లు లేకుంటే ఎట్లా? మాకు ఖచ్చితంగా నీళ్లు వదలాలి. పొద్దున కల్లా చేపేయాలి. ఏం చేయాలి? ఈ ప్రభుత్వం నీళ్ళకి ఇంత ఇబ్బంది పెడుతుంది. మాకు ఎన్ని రోజులని ఇట్లే ఉండాలి? మేము నీళ్ళు అసలు సారు మాకు 2 నెలల పొద్దు అయింది. నీళ్ళు అసలు లేవు. మేము ముసలి ఏట పోయి తెచ్చుకున్నాలా. బోరింగ్లు కూడా నీళ్ళు లేవు. బోరింగులు లేవు. ఏడ పోయి తెచ్చుకున్నాము. మేము మోటార్లు లేవు. నీళ్ళు ఇచ్చినాము లేవు సార్. మాకు మేము ఏడ పోయి తెచ్చుకున్నాము ముసలిము. మాకు ట్యాంకర్ కూడా అసలు నీళ్ళు కూడా పడనియాలి. మాకు ఏడికి తెలియదు. మాకు తెలియదు సార్. మాకైతే తెలియదు. రిపేర్ అంటే 1 రోజు 2 రోజులు, ఇప్పటికి 3-4 రోజులు మరి చుక్క నీళ్లు లేక చిన్న వీధులు. ఒక్క బోర్ లేదు మాకు, ఒక్క కొలాయి లేదు. ఉన్న కొలాయిలకి నీళ్లు రావట్లేదు. అన్నిట్లో నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఏమన్నా బోర్లు చెడిపోయినాయి అంటారు. రాజకీయ విషయంగా మాత్రం మాది కష్ట సాధింపుతో ఉండడానికి వీలు లేదు. నీళ్లు, నీటి వాతావరణం కొరత లేకుండా నడిపించడం ధన్యమని మేము కోరుకుంటున్నాం. 2-3 రోజుల నుంచి మనకు వాటర్ వస్తలేవు. ఒక్క వీధిలో కూడా చేతి పంపు కూడా లేదు. మేము ఎన్ని కష్టాలు అనుభవించాలి? మా ఇరుకు సందులు, ఒక ఆటో దూరదు మా సందులలో. అలాంటి ఇండ్లకు ఒక బోర్ ఉన్న ఇండ్లు కూడా లేదు. ప్రతి ఒక్కరికి నీటి సమస్య ఉంది. మేము ఒక బిందె తెచ్చుకుంటే ఇప్పుడు కూడా ఈ ట్యాంకులు పని చేస్తలేవు, ఆ ట్యాంకులు పని చేస్తలేవు. ఆడ బిందెలు 4 బిందెలు ఒక బండ మీద ఎత్తుకపోతున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ మేము. ఎందుకంటే ఒక్క బోర్ రిపేర్ అయితే లేదు. ఒక్క నీళ్ళ ట్యాంకులు మేము గతంలో చేసిన నీళ్ళ ట్యాంకులు కూడా వాడడంలే, నీళ్ళ బోర్లు కూడా వాడడంలే. ఒక పైపు వాగులితే ఎంత ఖర్చు వస్తుంది? తక్షణం అధికారులు ఒక 1000 రూపాయలు 2000 పెడితే ఆ పైపు లైను పగిలిన దాన్ని రిపేర్ అవుతుంది. దాన్ని చేసి నీళ్లు సప్లై చేయలేని పరిస్థితి ఉంది. కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతగుండూరు గ్రామంలో భారీ మొత్తంలో గంజాయిని కర్ణాటక పోలీసులు పట్టుకున్నారు. సంతగుండూరు గ్రామంలో రవి, చంద్ర అనే సోదరులు కలిసి వ్యవసాయం చేస్తున్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన వారు గుట్టు చప్పుడు కాకుండా చిన్న గోనెహాల్ గ్రామ పరిధిలో ఉన్న తమ పొలంలో గంజాయి సాగు చేసి గత 2 ఏళ్లుగా బళ్ళారిలో విక్రయిస్తున్నారు. ఇటీవల బళ్ళారి కోల్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అమ్ముతూ పట్టుబడిన నిందితుడిని విచారించగా ఆదోని నుండి రవి, చంద్ర అనేవారు తనకు గంజాయి సప్లై చేస్తున్నారని తెలిపిన వివరాల మేరకు కేసులో భాగంగా
ఈరోజు సంతెగుడ్లూరు గ్రామానికి వచ్చి రవి సోదరుల ఇంట్లో సోదాలు చేయగా 50 కేజీల గంజాయి లభ్యమైంది. 6 సంచుల్లో విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్న కర్ణాటక పోలీసులు నిందితులను అరెస్టు చేసి బళ్ళారికి తరలించారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారని విచారణ చేసి తెలుపుతామని కోల్బజార్ సిఐ ధర్మాకర్ తెలిపారు. మరి మీరు బళ్ళారికి ఆడ వచ్చేదని అందుకే ఫోటో ఆగుతుంದ್ರೆ అక్రమ ఇసుక రవాణాపై కర్నూలు సెబ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా సెబ్ దాడుల్లో 12 ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని 52 మెట్రిక్ టన్నుల ఇసుకను సీజ్ చేసినట్లు కర్నూలు సెబ్ సూపరింటెండెంట్ రవికుమార్ వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆదోని, పత్తికొండ, కర్నూలులోని తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి అక్రమ ఇసుక రవాణా గుర్తిస్తున్నట్లు ఆయన వివరించారు. అక్రమ ఇసుక రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విధులకు హాజరు కాని ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో 79 మంది ఉపాధ్యాయులు, 21 మంది ఇతర శాఖలకు చెందిన అధికారులు ఎన్నికల విధులకు గైర్హాజరయ్యారు. వివరణ ఇవ్వని వారిని సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రైవేటు పాఠశాలలన్నింటిలో జర్నలిస్టుల పిల్లలకు 100% రాయితీ ఇవ్వాలని ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి కోరారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోని విద్యాశాఖ అధికారి కె శ్యాముల్ని కలిసి ప్రైవేట్ పాఠశాలలో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అందించేందుకు 100% రాయితీ ఇవ్వాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ జర్నలిస్టులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు అందడం లేదని, హెల్త్ కార్డు సక్రమంగా పనిచేయడం లేదని, రైల్వే పాసులు నిలుపుదల చేశారని, జర్నలిస్టులకు ఏ స్కీము అందడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి, శ్రీనివాసులు, సురేష్, శివయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జర్నలిస్టులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పెరిగిన నిత్యావసర ధరలు అయితే, పెరిగిన కరెంటు బిల్లు అయితే, ఇంటి బాడీలు అయితే, చాలా విధంగా అన్ని విధాలుగా సతమతం అవుతున్నాడు జర్నలిస్టు తన వృత్తిని అయితే నమ్ముకొని ఎన్ని కష్టాలు వచ్చినా తన విధులు నిర్వహిస్తున్నాడు తప్ప విధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తున్నాడు. ఎందుకంటే ప్రజలకు కానీ ఇటు ప్రభుత్వాన్ని కానీ మధ్య వారధిగా నిలబడి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టి తీసుకురావడంలో జర్నలిస్టు చాలా ముఖ్యమైన కీలక పాత్ర వహిస్తున్నాడు అనేది నగ్నసత్యం. అయితే జర్నలిస్టుల సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఆ జర్నలిస్టుల సమస్యల్లో భాగంగా మేము ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారి సామీల్ గారికి
మా పిల్లలకు ఉచిత విద్య అందించాలని చెప్పేసి వినతి పత్రం ఇచ్చాము. అందులో భాగంగా ఇదే డిఓ గారు అనంతపురం జిల్లాలో పనిచేసినప్పుడు అక్కడ జర్నలిస్టులకు ఉచితంగా విద్య అందించారు. ఆ విధంగానే కర్నూలు జిల్లాలో అందించాలని చెప్పేసి మేము కోరాము. అయితే కొంతమంది 60%, 70% అనకుండా 100% రాయితీ ఇవ్వాలనే కోరాలి తప్ప జర్నలిస్ట్ సంఘాలు కానీ ఏ యాజమాన్యం కానీ ఈ 100% వీడియోస్నే మాట్లాడాలని మేము జర్నలిస్టులకు కానీ అలాగే మిత్రులకు కానీ కోరుతున్నాము. దయచేసి మా సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో మా మిత్రులతో కలిసి ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఐపీఎస్ మరియు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఎన్ నాగరాజు ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్ రవికుమార్ పర్యవేక్షణలో కర్నూలు సెబ్ పోలీసులు కొల్లంపల్లి తాండా మరియు బంగారుపేట పరిసర ప్రాంతాలలో గల నాటుసారా స్థావరాలపై దాడి చేసి 200 లీటర్ల నాటుసారా తయారీకి సిద్ధంగా ఉన్న బెల్లపు ఊటను ధ్వంసం చేసి కేసు నమోదు చేశారు. ఈ దాడిలో ఎస్ఐలు మారుతి మరియు రెహానా సిబ్బంది పాల్గొన్నట్లు కర్నూలు సెబ్ సిఐ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. వజ్రాల గనిలా మారుతున్న తొగ్గిలి మండలం కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఎండలు తగ్గడం, తొలకరి వర్షాలు మొదలు కావడంతో జోరుగా వజ్రాల వేట ప్రారంభమైంది. కర్నూలు జిల్లా తొగ్గిలి మండల పరిధిలో జొన్నగిరి, పైటాల, గిరిగెట్ల, అమ్మినేబాద్, మదనంతపురం గ్రామాలలో విరివిగా ప్రతి ఏటా మే, జూన్, జూలై నెలల్లో తొలకరి వర్షాలకు వజ్రాలు దొరుకుతాయి. చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. మేము వజ్రాల వేట కోసం వచ్చినాం. వజ్రాలు ఎలా దొరుకుతాయంటే మేము చదువుకున్న కొన్ని పుస్తకాల్లోనూ, కొన్ని యూట్యూబ్ ఛానల్లోనూ అన్నీ చూసి విన్నాము. కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి చెత్త చెదారం అని భూగర్భ జలాల్లో కిందికి పోయి భూగర్భ జలం వాతావరణం వేడెక్కి వాన పడడం వలన భూమిలో నుంచి పైకి వాన పడడం వల్ల పైకి తేలుతున్నాయి. దాని వజ్రాలు అందువలన వానల కాలమే వెతకలాడడానికి వస్తారు. అదిగాక జొన్నగిరి అంటారు, యాక్చువల్గా జొన్నగిరి కాదు, స్వర్ణగిరి అంటారు. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినది. అక్కడ పాలిష్ చేసి అన్ని చేసేది అంతా ఇక్కడే ఉన్నది. అశోక్ చక్రవర్తి శిలాశాసనం ఇక్కడే ఉంది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన సంపద అంతా దోసుకొని పోవడం వలన శ్రీకృష్ణదేవరాయలు ఉండే పాలకులు అక్కడ పాలిష్ పట్టే వజ్రాలను పట్టేవాళ్ళు. వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి సంపద దొరికినీకోకుండా చేళ్లలో చల్లుకుంటూ పోయినారు. అవి కొన్ని కోట్ల సంవత్సరాలు అయిన వల్ల కొన్ని భూగర్భ జలాల్లో ఆడాలు ఉన్నాయి కాబట్టి ఆ చేలు పొలాలు దున్నడం వలన, సేద్యాలు చేయడం వల్ల ఆ వానలకి బయటికి పడుతున్నాయి. అందుకే వజ్రాల కోసం అందరూ వేట సాగిస్తున్నారు. మేము కూడా దానివల్లనే ఇట్లా తెలుసుకొని ఇక్కడ మేము వచ్చి ఎతకలాడుతున్నాం. ఎన్ని రోజులైంది అక్క వచ్చి? 2 ఏళ్ళ నుండి వెతుకుతూనే ఉన్నారా? ఏ ఊరక? కడుమూరు, నందికొట్కూరు దగ్గర. ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బోల్తా పడి 2 చిన్నారులు మరణించిన ఘటన కర్నూలు జిల్లా కోడుమూరు వద్ద చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి ఆదోని వెళ్తున్న బస్ కోడుమూరు పేలకుర్తి మధ్యలో బోల్తా పడింది. డ్రైవర్ అతి వేగంగా మరో వాహనాన్ని దాటే క్రమంలో బస్సు బోల్తా పడింది. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన లక్ష్మి, గోవర్ధన అనే 2 చిన్నారులు మరణించారు. గాయాలైన ప్రయాణికులను చికిత్స కోసం కోడుమూరు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. గట్టి పట్టుకో. వెహికల్ ప్రైవేట్ బస్సు దాంట్లో హైదరాబాద్ నుంచి ఆదోనికి పోతుంది.
ఇది కోడుమూరు మధ్యలో పేలకుర్తి దగ్గర యాక్సిడెంట్ జరిగింది, బోల్టా పడింది. దాంట్లో 40 మంది ఉన్నట్టు గుర్తు. దాంట్లో మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, మా బంధువు ఉన్నాడు, కింద ఉన్నాడు, ఆయనకు దెబ్బలు తగిలినాయి. కర్నూలు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినారు. ఆయనకు దెబ్బలు తగిలినాయి, ఇంకొక ఆమె ఎక్కువ దెబ్బలు తగిలినాయి. 2 పిల్లలు చనిపోయినారు అక్కడనే. ఇది చూస్తే గాయాలు అయితే 2 బాగానే తగిలినాయి. ఆయనకి నడుములు కాడ, కాళ్ళకి, చేతులకు బాగా పడినాయి. డ్రైవరు ప్రాబ్లం వల్లనే అది సైడ్ లాగేసింది బండి. డ్రైవర్ అదుపు తప్పినాడు. 2 పిల్లలు చనిపోయినారు అక్కడనే, మిగతా వాళ్ళకి గాయాలు. అశోక్ అనే పిల్లోనికి పూస దెబ్బతిన్నది. ఇది హైదరాబాద్ నుండి వస్తుంది, ఆదోని పోతుంది. డ్రైవరు నిర్లక్ష్యం వల్లనే జరిగింది. మొత్తం బస్సులో ఎంతమంది ఉన్నారు, అది ఎంతమంది ఉన్నారు అనేది ఫుల్ పెద్ద బండి, అది పెద్ద స్లీపర్. మంది ఎంతమంది అక్కడ చిన్న చిన్న గాయాలు తగిలిన వాళ్ళు అక్కడే ఉన్నారు, పెద్ద గాయాలు తగిలిన వాళ్ళు ఇక్కడ వచ్చినారు సార్. ఎంతమందికి గాయాలు? గాయాలు చాలా మందికి తగిలినాయి సార్. ఇంకా కరెక్ట్గా గ్యాజింగ్ లేదు సార్. లేదు సార్, మా పిల్లలు ఉన్నారు. నా పేరు భాష సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విధులకు హాజరు కాని ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలి, వివరణ ఇవ్వని వారిని సస్పెండ్ చేయాలి. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు నాటుసారా స్థావరాలపై విస్తృత దాడులు. 200 లీటర్ల నాటుసారా తయారీకి సిద్ధంగా ఉన్న బెల్లపు బూట ధ్వంసం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి 2 చిన్నారులు మృతి. గాయాలైన ప్రయాణికులను కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్కి తరలింపు. కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతగుడ్నూరు గ్రామంలో భారీ మొత్తంలో గంజాయి పట్టివేత. 6 సంచుల్లో విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్న కర్ణాటక పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.